చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వెంటనే వచ్చేది కోపం. కోపం తగ్గాలంటే అద్దం ముందు నిలబడి నచ్చని వాళ్ళని గట్టిగా తిట్టేసుకోమని చెప్తుంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కోపం అందరినీ అన్నింటినీ నాశనం చేస్తుంది. అందుకే తప్పు ఎవరి వల్ల జరిగినప్పటికీ ముందుగా మౌనంగా శాంతంగా ఉండాలి. సహనాన్ని పాటించాలి. ఎందుకంటే తన కోపం తనకే శత్రువు కావడం మాత్రమే కాదు, తరతరాలకు శత్రువుగా మారుతుంది. కోపం వల్ల కలిగే నష్టం జీవితాంతం తన వారిని, తన తర్వాతి తరం వారిని కూడా వెంటాడుతుంది. బంధాలను, అనుబంధాలను అన్నిటినీ చెడగొడుతుంది. కోపం తగ్గిన తర్వాత ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా చాలాసార్లు ముక్కలైన బంధాలు, మనసులు తిరిగి అతుక్కోకపోవచ్చు. కోపం మూర్ఖత్వంతో మొదలయ్యి పశ్చాత్తాపంతో ముగుస్తుంది. చీటికి మాటికి కోపం తెచ్చుకొని దానివల్ల జీవితకాలం వేదన పడే బదులు దాన్ని నిగ్రహించుకోవటం అందరికీ శ్రేయస్దాయకం. మనుషుల కోసం కోపాన్ని వదులుకోవాలి, కానీ కోపంలో మనుషులను వదులుకోవద్దు. కోపం వచ్చే ఒక్క నిమిషం అదుపులో పెట్టుకొని బాధపడే కొన్ని లక్షల నిమిషాలని తప్పించుకోవచ్చు. మరి మీకు కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారో తప్పక తెలియచేయండి.